హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. డబ్బులు ఉన్నాయి కానీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో అర్థం కావట్లేదా? స్టాక్ మార్కెట్స్ అని, నిఫ్టీ అని, ఈటీఎఫ్ ఫండ్స్ అని అన్నిట్లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏది బెస్ట్ అనే ఆప్షన్ ఈరోజు మనం క్లారిటీగా తెలుసుకుందాం. మనతో పాటు ఫినాన్షియల్ ఎక్స్పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో చాలామందికి అంటే కన్ఫ్యూజన్ స్టాక్ మార్కెట్స్ ఉన్నాయి. ఓకే, స్టాక్ మార్కెట్స్లో టాప్ మిడ్ క్యాపా, స్మాల్ క్యాపా, లార్జ్ క్యాపా, లేకపోతే నిఫ్టీయా, ఈటీఎఫా, ఇట్లా ఫుల్ కన్ఫ్యూజ్డ్ ఉంటారు. ఇప్పుడున్న ప్రజెంట్ సినారియోలో డౌన్ ద లైన్ 5 years వరకు మంచిగా ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ ఉండాలి, ఎప్పటికైనా సేఫ్ అండ్ సెక్యూర్గా అనుకుంటే ఏమంటారు? ఇప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే అండి, ఇప్పుడు అందరు కూడా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నష్టం చూస్తున్నాం. కొన్ని కంపెనీస్ ఏమో చాలా ఫాలో అవుతున్నాయి, కొన్ని యావరేజ్గా ఉన్నాయి, ఓవరాల్గా ఫాలో అవుతున్నాయి. సో ఇప్పుడు సినారీలో ఒక లేమ్యాన్ పర్సన్ అంటే ఒక టెక్నికల్గా కానీ ఫండమెంటల్ కానీ నాలెడ్జ్ లేని వాళ్ళకి చాలా సింపుల్గా రిటర్న్స్ వచ్చేది ఎవర్ గ్రీన్ ఏంటి అనిపిస్తే నిఫ్టీ ఈటీఎఫ్. అంటే నిఫ్టీని డైరెక్ట్గా కొనుక్కోవటం వల్ల మొత్తం స్టాక్ ఎక్స్చేంజ్లో స్టాక్స్ అన్ని కొన్నట్టే. అదే. సో నిఫ్టీ ఈటీఎఫ్ అని మీరు డీమ్యాట్ అకౌంట్లో వాచ్ లిస్ట్లో కనుక టైప్ చేస్తే నిఫ్టీ ఈటీఎఫ్ వస్తే ఆ ఈటీఎఫ్ మామూలుగా నిఫ్టీ రేటు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో ఆ ఈటీఎఫ్ ఏంటంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ అంటుంది దీన్ని. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడ్ చేస్తుంది ఆ ఫండ్ని. సో దీనిలో ఏమవుతుందంటే నిఫ్టీ పెరిగితే ఇది పెరుగుతుంది, నిఫ్టీ తగ్గితే ఇది తగ్గుతుంది, ప్రపోర్షనేట్. ఇప్పుడు నిఫ్టీ 10% పెరిగితే ఇది కూడా 10% వస్తుంది. అయితే వీటివి జీరోలు అయితే అవ్వవు. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లాగానే ఇవి మ్యూచువల్ ఫండ్స్ కన్నా కూడా ఎక్స్పెన్సెస్ రేషియో తక్కువ ఉంటుంది. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఏంటి, వాళ్ళు ఆ పూల్ ఆఫ్ అమౌంట్ కలెక్ట్ చేసి వాళ్ళ యొక్క మైండ్ అంతా వాడి ఏ కంపెనీలో పెట్టాలని చూసుకొని ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ అవన్నీ చూసుకొని అనలైజ్ చేసుకొని చేసే బదులు నిఫ్టీ ఈటీఎఫ్ అంటే నిఫ్టీ డైరెక్ట్గా మనం కొనుక్కోవటం అనమాట. సో ఇది మీరు కొంత అమౌంట్ దీనిలో ట్రై చేయొచ్చు నిఫ్టీ ఈటీఎఫ్స్లో అనేది కొంత అడ్వైజ్ ఇస్తున్నాం. సో ఎందుకంటే ఇప్పుడు అంత గందరగోళంగా ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏ కంపెనీ కొనాలి, ఏ కంపెనీ, అలాంటి వాళ్ళందరికీ మీ యొక్క బల్క్ అమౌంట్స్ ఏమైనా ఉంటాయి దీనిలో పెట్టేసుకుంటే పార్క్ చేసుకోవచ్చు. ఈ విషయంలో ఏదైనా మీకు సలహా కావాలన్నా ఈ నెంబర్కి నాకు కాంటాక్ట్ అవ్వండి, నా నెంబర్కి కాల్ చేయండి. మీకు నిఫ్టీ ఈటీఎఫ్ ఏది బెటర్, ఏది దానిలో ఏ కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి అనేది మీకు చెప్తాం. ఎలాబరేట్గా అది చేసుకోవచ్చు అండి. ఓకే, అంటే ఎంత బేసిక్ అమౌంట్ నుంచి స్టార్ట్ చేయొచ్చు నిఫ్టీ ఈటీఎఫ్? 500 నుంచి కూడా చేయొచ్చు అండి. 500 రూపీస్, 1000 రూపీస్. ఈ ఆప్షన్స్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేసి నష్టపోయే వాళ్ళు లేదు, గెయిన్ అయ్యారు. ఇవాళ ఆ 1000 రూపాయలు 2000 వచ్చినా ఈటీఎఫ్లో పెట్టండి. ఆ వచ్చిన ప్రాఫిట్ కూడా మళ్ళీ ట్రేడింగ్ ఆప్షన్స్ చేయకుండా ఆప్షన్స్ మీరు చేస్తున్నారు. ఓకే, వాళ్ళు బాగా వచ్చాయి, ఒక 20,000 వచ్చాయి. ఆ ప్రాఫిట్ని మీరు నిఫ్టీ ఈటీఎఫ్లో పెట్టుకుంటే మీకు ఒక అసెట్ క్రియేట్ అవుతుంది. అంటే స్పెక్యులేటివ్ ట్రేడింగ్ చేసే వాళ్ళందరికీ కూడా, ఇంట్రాడే చేసే వాళ్ళకి, స్పెక్యులేటివ్ చేసే వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెనిఫిట్ అనమాట. మీ యొక్క ప్రాఫిట్స్ని నిఫ్టీలో పెట్టుకోండి ఈటీఎఫ్స్లో. బెటర్ ఆప్షన్, అదొక బెటర్ ఆప్షన్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ అంటే లంసమ్ అమౌంట్ పెట్టడానికి మంచి ఇన్వెస్ట్మెంటే అంటారా? మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మార్కెట్ ఫాల్ అయినప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కూడా యూనిట్స్ కూడా తగ్గుతాయి కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎక్కువ వస్తాయి. కాబట్టి ఇదొక మంచి మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఇప్పుడు మంచి అడ్వాంటేజ్, బాగా తగ్గినాయి. అయితే ఆల్రెడీ మీరు మ్యూచువల్ ఫండ్స్లో మేము ఇన్వెస్ట్ చేసాము, మేము అప్పటి నుంచో కడుతున్నాం, ఆ వాల్యూ తగ్గింది అని మీరైతే భయపడనక్కర్లా. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఈ మా ఓవర్ పీరియడ్లో ఇవన్నీ డిస్కౌంట్ అయిపోతాయి. ఇదంతా టెంపరీ ఫాల్ తప్ప మార్కెట్ ఒక 2 నెలలు ఉండండి, 4 నెలలు ఉండండి, మళ్ళీ మార్కెట్స్ ఓవరాల్గా చూస్తే ట్రెండ్ పాజిటివ్గానే ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్లో ఇప్పుడు ఏంటంటే మీరు మళ్ళీ ఇదే అన్సర్టనిటీలో ఉన్నప్పుడు మంచి ఈక్విటీ, లాంగ్ టర్మ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ తీసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. అదొక మంచి ఆప్షన్ అనమాట. సో ఎట్లా చూసినా కూడా కొంచెం ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే తక్కువలో ఉన్నా కూడా ఇన్వెస్ట్ చేయడమే బెటర్ అంటారు. ఇప్పుడు యాక్చువల్గా స్టాక్ మార్కెట్స్లో చాలామందికి అంటే ఇన్వెస్ట్ చేయాలని ఉంటుంది, కానీ లార్జ్ క్యాప్సా లేకపోతే మిడ్ క్యాపా, పెనీ స్టాక్సా అనే కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే లైక్ ఎట్లా అనలైజ్ చేయాలి, ఏ క్యాప్స్ చూస్ చేసుకోవడం బెటర్ అంటారు? ఇప్పుడు మీ దగ్గర అబౌట్ 10 lakhs ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రూవ్డ్ స్ట్రాటజీ ఏంటంటే 60% లార్జ్ క్యాప్లో ఉండాలి. సో 60% లార్జ్ క్యాప్లో పెట్టుకోండి, 30% ఏమో స్మాల్ మిడ్ క్యాప్, తర్వాత 10% ఏమో మైక్రో క్యాప్, పెన్నీ స్టాక్స్ కానీ ఇది కరెక్ట్ బ్లెండింగ్. ఓకే. తర్వాత ఏంటంటే ఒక ఇండస్ట్రీలో 1-2 తీసుకోండి, ఒక ఇండస్ట్రీలో ఒకటే ఉండాలి. 20% కన్నా ఎక్కువ పెట్టుకోకుండా
సేమ్ ఇండస్ట్రీ తీసుకుంటే 20% ఇన్వెస్ట్ చేయాలి. అది కొంచెం మంచి డైవర్సిఫికేషన్. సో మీరు ఫండమెంటల్గా బాగా నాలెడ్జ్ ఉంది, నాకు టెక్నికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈ రూల్ వర్తించవు. మామూలుగా నాలెడ్జ్ లేదు, నేను ఊరికే పెట్టుకోవాలంటే ఈ రూల్ అనమాట. సో నాకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు అప్పుడు ఏం చూడాలంటే మీరు చార్ట్స్ చూసుకొని వీక్లీ చార్ట్స్లో బాగా తగ్గి రివర్సల్ అయ్యేటప్పుడు ఏవైతే కంపెనీస్ కనపడుతున్నాయి లార్జ్ క్యాప్లో వాటిలో ఇన్వెస్ట్ చేయండి. డిప్లో ఉన్నవి ఏవి అని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలాగే మిడ్ క్యాప్లో కూడా అబౌట్ 50% ఫాల్ అయిన వాటిని కన్సిడర్ చేయొచ్చు రీఇన్వెస్ట్మెంట్ కింద. మంచిగా ఒక 50% అంటే 40 to 60% ఫాల్ అయిన స్టాక్స్ని అవి మళ్ళీ కొంచెం టైం ఇస్తే రివైవల్ అవుతుంటాయి అనమాట, వాటిల్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కరెక్ట్. సో అంటే నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏ కంపెనీ ఆ యొక్క ఫండమెంటల్స్ ప్రాఫిట్స్ అండ్ మార్కెట్ ఓవర్ వాల్యుయేషన్, ఎందుకంటే లాస్ట్ 6 months 8 months బాగా పెరిగాయి మిడ్ క్యాప్స్ అన్నీ. సో అవన్నీ ఇప్పుడు ఏంటంటే కరెక్షన్ అవుతున్నాయి. సో కరెక్షన్ అవుతున్నప్పుడు ఒక 40 to 50% కానీ లేకపోతే 30 to 50% మధ్యలో కరెక్ట్ అయితే మిడ్ క్యాప్లో మంచి ఐటమ్, మంచి అంటే వాటికి ఫండమెంటల్గా సేల్స్ బాగుండి లాస్ట్ 5 years కానీ 4 years ట్రాక్ మీకు బాగా తెలిసినప్పుడు మిడ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేసిన మంచి రిజల్ట్స్. స్మాల్ క్యాప్స్ అయితే ఏమవుతుందంటే ఒక 10-20% మన క్యాపిటల్లో మాత్రం ఇన్వెస్ట్ చేయండి. చాలామంది ఏంటంటే స్మాల్ క్యాప్స్లో ఎక్కువ వెళ్తారు. అవును, ఎందుకంటే తక్కువ అమౌంట్ ఉంది కదా, ఎంతో కొంత చాలా షేర్స్ వస్తాయి కానీ అలా వెళ్ళకూడదు. స్మాల్ క్యాప్స్ని కొంచెం జాగ్రత్తగా చూడాలి. ఇప్పుడు ర్యాలీలోనే అవి వెళ్తాయి కాబట్టి ర్యాలీ లేనప్పుడు అవి ఇంకా బీటింగ్ అవుతాయి. సో స్మాల్ క్యాప్స్ ఇంకెక్కువ ఫాలో అవుతుంటాయి కాబట్టి ఆ ర్యాలీ అంతా అయిపోయి ఇప్పుడు ఇప్పట్లో మార్కెట్ ఇంకా ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు ఎంటర్ అవ్వండి. అది మనకి తెలుస్తుంది అనమాట, ర్యాలీ ఇక స్టార్ట్ అయింది అన్నప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే ఒక 10 rupees ఎక్కువ ఉన్నా సరే ర్యాలీ స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకి ఇమీడియట్గా పెరగాలి, మనం కొన్నకాంచి పెరగాలి. మనం కొన్నాక తగ్గింది అనుకోండి మనకి పెయిన్ ఉంటుంది. సో పెరిగేటప్పుడే బై చేయండి. సో ర్యాలీ స్టార్ట్ అవుతుంది ఆ టైంలో అన్నప్పుడు బై చేసుకోవచ్చు. సో ఇలా మనం మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అందులో చూజీగా మీరు కొన్ని కంపెనీలు సెలెక్ట్ చేసుకొని వాటిని రెగ్యులర్గా వాచ్ చేస్తుంటే ఆ రేట్ ఆ ప్రైస్ని వాచ్ చేస్తుంటే మీకు వాటి మీద ఒక గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చినప్పుడు ఆ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. కొంతమంది ఏమవుతుందంటే ఇప్పుడు ఉన్నది 5 లక్షలు ఉంటాయి, ఒక 20-30 కంపెనీలు కొంటారు. అది కరెక్ట్ కాదు, ఎందుకంటే వెల్త్ క్రియేట్ అవుతుంది, టూ మచ్ డైవర్సిఫికేషన్ అనమాట. అలా వద్దు, ఒక 5-6 కంపెనీలే పెట్టుకోండి, మ్యాక్సిమం ఒక 10 కంపెనీస్ బిలో. మీరు మరీ నేను రిస్క్ ఎప్పటైతే డైవర్స్ చేయాలంటే మ్యాక్సిమం 10 కంపెనీస్ కన్నా ఎక్కువ పెట్టుకోకూడదు. ఏమవుతుందంటే దానివల్ల మనకి ఏ కంపెనీ కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా కూడా ప్రాఫిట్స్ రావు, వెల్త్ క్రియేట్ అవ్వదు. సో అలా టూ మచ్గా డైవర్సిఫై కాకుండా చేసుకుంటే మంచి బెనిఫిట్ అవుతుంది. ఈ ఫాల్ని మాత్రం మీరు డేంజర్గా ఫీల్ అవ్వకుండా మంచి పాజిటివ్గా ఫీల్ అవ్వండి. నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు తెచ్చే క్యాపిటల్ అప్పు చేయొద్దు, ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్. అప్పు ఫ్రీ అమౌంట్స్ పెట్టుకోండి. బట్ ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్కి మంచి ప్రయారిటీ ఇవ్వండి. ఇన్స్టెడ్ ఆఫ్ ట్రేడింగ్ కన్నా ఇన్వెస్ట్మెంట్కి ఇచ్చి ఒక 3 months, ఎందుకంటే ఓవర్ పీరియడ్ మన ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 7-8 years నుంచి కూడా మంచి వెల్త్ క్రియేట్ చేసే అందరూ బెనిఫిట్ అయ్యారు, కానీ రీటైల్ క్లయింట్స్ అవ్వాల, మన ఎవరో సరిగ్గా అవ్వాల. కాబట్టి ఇక్కడ ఓన్లీ ట్రేడింగ్ ఒక 20-30% పెట్టుకోండి, 80% ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళడమే బెటర్ అనేది నా సజెషన్. ఓకే. అండ్ మీరు ఇందాక అన్నారు కదా నిఫ్టీ ఈటీఎఫ్స్లో అంటే 500 బేసిక్ అమౌంట్ కూడా స్టార్ట్ చేయొచ్చు అని. అంటే మీరు స్టాక్ మార్కెట్స్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి డౌన్ ద లైన్ ఇప్పుడు నిఫ్టీ ఈటీఎఫ్లో ఒక 500,000 పెట్టి, అంటే ఇట్లా నేను ఓవరాల్ నిఫ్టీని ఈటీఎఫ్ అంటే ఓవరాల్ నిఫ్టీ తీసుకోవడమే, సో ఒక 500 పెట్టి నేను వదిలేస్తే అంటే ఫ్యూచర్లో ఎట్లా మారబోతుంది నిఫ్టీ ఈటీఎఫ్ ఫండ్స్? ఆ 500 రూపీస్ ఎంతవరకు అయ్యే ఛాన్స్ ఉంటుంది అని అంటే ఒక కైండ్ ఆఫ్. మీరు అడిగే క్వశ్చన్ అందరికి ఇదే, ఫస్ట్ అసలు ఇన్వెస్ట్ చేయమంటే నాకు ఎంత వస్తుంది అంటారు. అది ఫస్ట్ క్వశ్చన్, నాకేం వస్తుంది, ఎంత రిటర్న్ వస్తుంది, ఇదే క్వశ్చన్. కానీ అసలు అది చెప్తే కానీ మీకు ఇది ఎందుకు పెడుతున్నాము అనేది. అది మీకు ఇప్పుడు నిఫ్టీని కనుక నేను కాదు S&P వాళ్ళందరూ అనలైజ్ చేసింది ఏంటంటే ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఇప్పుడు 30,000 నెక్స్ట్ 3 yearsలో 3 to 5 yearsలో వచ్చే అవకాశాలు ఎటో ఉన్నాయి. సో కాబట్టి మన నిఫ్టీ కానీ లేకపోతే మంచి ర్యాలీ అయితే వస్తాయి, ఎందుకంటే ఏ రకంగా చూసినా ఇండియాకి అన్ని రకాలుగా పాజిటివ్లు ఉన్నాయి.
కాబట్టి ఇండియా అనేది ఇవాళ ఒకప్పటిలాగా డిపెండెంట్ కంట్రీ కాదు, ఇట్ ఈస్ కంప్లీట్లీ సూపర్ పవర్ అయ్యే కంట్రీ ఉంది. సో అన్ని రకాలుగా గ్లోబలైజేషన్ అవుతున్నాం. సో మీరు ఏంటంటే అది మీరు ఫీల్ అవ్వండి, అందరూ సంపాదిస్తున్నారు మన ఇండియన్ మార్కెట్లో, డబ్బులు పెట్టి అందరూ సంపాదిస్తున్నారు. ఎఫ్ఐఎస్, డిఏఎస్, హెచ్ఎన్ఎస్, మనమే సంపాదించట్లేదు. ఎందుకంటే మనం ఇంకా అర్థం కావట్లా, ఫీల్ అవ్వట్లా. ద పవర్ ఆఫ్ ఇండియా వీఆర్ నాట్ ఫీలింగ్. సో అందుకే ఇన్వెస్ట్మెంట్స్కి మీరు ఇదవుతున్నారు. సో నిఫ్టీ గోయింగ్ టు బి 30,000 ఇన్ నెక్స్ట్ 3 to 5 years. కాబట్టి మీరు ఎంత ఫ్రీ అమౌంట్ ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని 500,000 కూడా మనం చేసుకునే అవకాశం ఉంది ఈటీఎఫ్లో. కాబట్టి దానిలో పెట్టుకోవచ్చు. సో ఏమి తెలియనప్పుడు దానిలో కొంత అసెట్ లాగా పెట్టుకుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కరెక్ట్. ఎన్ని కరెక్షన్స్ వచ్చినా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎకనామీ మంచిగానే ఉంటుంది. అంటే నెక్స్ట్ ఇయర్స్లో కూడా మధ్యలో ఇట్లా టెంపరీ కరెక్షన్స్ రావచ్చు, బట్ భయపడకుండా అదే టైంలో కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని అనలైజ్ చేసుకోవాలి. అవునండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.